గురుగారు శ్రీశైలేశ్వర దాసో అండి. గురుగారు దాసం. దాసం నమస్కారం. శ్రీశైలేశ్వరపాత్రం దీభక్తాది గుణానం ఐత్రేంద్ర వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతాంబుజగ్మరుగ్మవ్యామోహతరాణతునాయ మేనే అస్మద్ గురోః భగవతో సదయేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయో తత్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య న కులపతేర్ముకులాభిరామం శ్రీమతదంగ్రికులం ప్రణమామి మూర్ధనా భూతం ధరస్య మహదావై పట్టణాద శ్రీభక్తిసారకులశేఖరయోగి వాహాన్ భక్తాన్ గిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుదమిం ప్రణతోస్మి నిత్యం. తత్వేన యశ్చిదధి సదస్వభావః భోగాపవర్జనదుపాయ గతీరుదారः సందర్శయం నిర్వమీత పురాణరత్నం. తస్మై నమో మునివరాయ పరాశరాయాం తే షడ్భిः సమాకీర్ణం నంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే హస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే దుఃఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. పురాణం వైష్ణవం చైత సర్వగిల్బిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే. భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు వైష్ణవం తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం. శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహ్యతే కిమతః పరేణ నో చేద్ మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం ధ్వాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సశంఖచక్రం దగిరీటకుండలం దపీతవస్త్రం దరసీనుహేక్షణం సహారవక్షస్థలతో విగౌతమం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశలో 17వ అధ్యాయం మనం ప్రారంభించాం అనమాట. ప్రారంభించి ఒక 17 శ్లోకాల వరకు ముగించాము నిన్న. ఈరోజు మిగిలినటువంటి 18వ శ్లోకం నుంచి మొత్తం ఉన్నటువంటి 45 శ్లోకాలు అనమాట. కాబట్టి ఇంకా ఒక 29 శ్లోకాల వరకు ఉంది. దీన్ని ఈరోజు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. కాబట్టి 17వ అధ్యాయంలో ముఖ్యంగా మాయా మోహోత్పత్తిశ్చ అంటే విష్ణు స్తుతి, మాయా మోహోత్పత్తి అంటే విష్ణు స్తుతి, మాయా మోహోత్పత్తిశ్చ అనేటువంటి ఈ అధ్యాయం అనమాట. అంతకుముందు అధ్యాయంలో మనకి ఈ శ్రాద్ధం గురించి, తర్వాత ఒక గృహస్థుడు ఏ విధంగా శుచిగా ఉండాలి, తర్వాత శ్రాద్ధ కర్మలో ఎంత శుచిగా చేయాలి, ఆ విషయాలన్నీ చదువుకున్నామట. ఆ తర్వాత ఉన్నటువంటి అక్కడ ఒక నగ్నం అనేటువంటి ఒక పదం అనమాట ఉపయోగించబడింది. నగ్నుడు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. అంటే నగ్నుడు అంటే ఎవరు, ఏమిటి అనే విషయం గురించి ఇక్కడ మైత్రేయుడు అడిగిన దానికి పరాశరుడు చెప్తున్నాడు అనమాట. కో నగ్న కిం సమాచారం నగ్న సంజ్ఞా నరోలభే నగ్న స్వరూపం ఇచ్చామి యథావత్ కలితం త్వయా అని చెప్పి ధర్మజులో శ్రేష్ఠుడు పరాశర మునీంద్ర, నగ్నుడు అనగా ఎవడు, అతని నడవడికి ఎటువంటిది, ఎటువంటి నరుడు నగ్నుడు అనే పేరుతో వ్యవహరించబడతాడు, నగ్న స్వరూపం ఎటువంటిదో వాస్తవంగా నీవు చెబుతూ ఉండగా వినాలని కోరుకుంటున్నాను, నీకు తెలియనిది ఏమీ ఉండదు కదా అని చెప్పి, శ్రోతం ఇచ్చామి యథావత్ కలితం త్వయా అని చెప్పి, శ్రోతం ధర్మభృతాం శ్రేష్ఠ నహి అస్తి అవిదితం తవ, నహి అస్తి అస్తి అవిదితం అవిదితం. విదితం అంటే తెలియటం, తెలుసుకోవడం, తెలిసినటువంటి అని అర్థం. ఆ విదితం అంటే తెలియనటువంటిది, నీకు తెలియనటువంటిది ఏదీ లేదు, కాబట్టి నీ ద్వారానే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పినప్పుడు ఈయన ఒక విషయాన్ని చెప్తామంటే, అంటే నగ్నుడు అంటే ఎవరు అంటే ఋగ్యజు సామవేదాలు 3 వేదత్రయం అనబడతాయి. అది ఆ వర్ణాలకు ఆవరణ ఉంటుంది. మోహం వల్ల ఈ ఆవరణ విడిచిన వాడే నగ్నుడు, వాడు మహాపాపి అవుతాడు అని చెప్పి ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఈ సందర్భంలో ఒక చిన్న అంటే ఈ జరిగిన ఒక దేవతలకును అసురులకు జరిగినటువంటి ఒక యుద్ధం గురించి, అది కూడా ఈ దీన్ని సంబంధించిందే అన్నమాట. అది భీష్ముడుకి వశిష్ఠుడు చెప్పినప్పుడు, ఇతని యొక్క పితామహుడు, పరాశరుని యొక్క పితామహుడు అయినటువంటి వశిష్ఠుడు చెప్పినటువంటి ఆ విషయాన్ని నేను విన్నాను, ఇది కూడా దానికి సంబంధించి అని చెప్పి ఆ విషయం కూడా చెప్తున్నమాట. అంటే దేవతలకు అసురులకు రాక్షసులకు యుద్ధం జరగటం, ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయి
అది చాలా సంవత్సరం జరిగింది అనమాట. ఒక 100 దివ్య సంవత్సరాలు జరిగిందని చెప్పారు. యుద్ధం అంటే మనకి ఆ రోజుల్లో యుద్ధాలు ఏదో చూసాం పేపర్లో. అంటే మనం ఎక్కువ రోజులు యుద్ధాలు ఇప్పుడు గడవలేదు. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఇరాన్ చూశారంటే వీళ్ళు బాంబులు వేసుకుంటారు, వాళ్ళు వేసుకుంటున్నారు. అసలు ఈ దేనికి చేసుకుంటారు, చివరికి మర్చిపోయి ఇద్దరు కొట్టుకోవడం జరుగుతుంది అనమాట. అటువంటిదే అసురులకును దేవతలకు యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. ఎవరు ఓడిపోతారు ఏమో తెలియదు, కానీ మొత్తానికి అమెరికాకు ఇరాన్ జరిగేటువంటి యుద్ధం మనకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే ఈ ఇరువురే కాకుండా ఇక్కడ ఇంకొక దేశాలని కూడా యుద్ధంలోకి దింపేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి రక్షణగా నిలబడటమో లేదు, వేరే వాళ్ళని నశింపజేయాలి అనేటువంటి ఆశయంతో ఇంకా అంటే అదృష్టవశాత్తు ఇంకా ప్రపంచ యుద్ధం స్థాయికి పోలేదు. ఎందుకంటే చాలా దేశాలు దూరంగానే ఉన్నాయి, ఇటువంటి యుద్ధాల వల్ల ఏమి ప్రయోజనం లేదు అని చెప్పి. కానీ వారిరువురు మాత్రం ఇరాన్ అమెరికా మాత్రం కొట్టుకుంటూనే ఉన్నారనమాట. రోజుల తరబడి రోజు న్యూస్ వస్తూనే ఉంటుంది. వీళ్ళు మిసైల్స్ వేయడము, అక్కడ కొంత ఆస్తి నష్టం చేయడము, వాళ్ళు వేయడము, అంత ఆస్తి నష్టం చేయడము. ఇరువురు ప్రగల్భాలు పలుకుతున్నారు, నేను నాశనం చేస్తాను. కానీ ఎవరు నాశనం చేస్తారో తెలియదు మొత్తానికి. అటువంటిదే రాక్షసులతోనూ ఒక యుద్ధం జరిగింది అనమాట. ఆ యుద్ధంలో దురదృష్టవశాత్తు దేవతలు ఓడిపోవడం, వారందరూ కూడా పాలసముద్రం ఉత్తర తీరం చేసి తపస్సు చేశారు. అప్పుడు విష్ణు ప్రీతి కొరకే వారు ఇలా స్తోత్రం చేశారు కూడా అని చెప్పి, ఆ ఆరాధన కోసమే మేము చెప్పే ఈ స్తోత్ర వాక్యాలతో భగవంతుడైన విష్ణు ఇప్పుడు ప్రసన్నుడుగాక అని చెప్పి ఒక చక్కటి విష్ణు స్తుతి, చాలా చాలా చక్కటి విష్ణు స్తుతి చెప్పబడింది అనమాట. దాంట్లో యతో భూతాన్యశేషాని ప్రసూతాని మహాత్మనః యస్మించ లయమేచ్చంతి కర్తం స్తోతుం నిహేశ్వర. ఏ మహాత్ముల సమస్త భూతాలు కూడా ప్రభవిస్తూ ఉంటాయో చివరికి ఎవరిలో లయమైపోతాయో అట్టి పరమేశ్వరుని స్తుతించడానికి ఇక్కడ ఎవరు సమర్థుడు? స్తోత్రం ఇహేశ్వర కహ తం కస్తం లయమేష్యంతి యస్మించ, ఎవరిలో లయమవుతుందో అని చెప్పి. కానీ అయినా కూడా సమర్థులు కాకపోయినా కూడా మనం కూడా ఉదాహరణకి మనం దేవుని స్తుతిస్తూ ఉంటామండి. అంటే ఏదో 4 స్తోత్రాలు చదువుకుంటాం, మనం సొంతంగా రాసింది కావలేండి, మనకంత శక్తి లేదు, మనకి అంత పటిమ లేదు, మన దగ్గర గరిమ లేదు. కానీ ఎవరో రాసిన స్తోత్రం చదువుతుంటాం, కాబట్టి మన శక్తి అదే అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ విష్ణుమూర్తిని స్తుతించేందుకు యథార్థ స్వరూపం వాక్కులకు గోచరమయ్యేది కాదు, ఆయన యొక్క యథార్థ స్వరూపం. అయినా కూడా వారి తాహతుకు తగినట్లుగా వాళ్ళు దాన్ని స్తుతిస్తూ ఉంటారనమాట. వారికి వచ్చినటువంటి వారు చూసినటువంటి అనుభవాలు, అనుభవించినటువంటి వాటిని గురించి అవన్నీ రాసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఎవరికి వారు తోచింది వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్తూ ఉంటారు. ఏ విషయాన్ని అంతే కదండి, ఏదైనా ఒక మంచి విషయాన్ని ఒకరు చెప్పిందే అందరూ దాన్ని అనుసరించాలని ఉండదు. వాళ్ళ అభిప్రాయాలు అంటే అనుసరిస్తారు, వాళ్ళ అభిప్రాయాలు దానికి జోడిస్తూ ఉంటారు అనమాట. అదే ఉదాహరణకి రామాయణం ఉంది మనకి. రామాయణంలో వాల్మీకి రామాయణం మొట్టమొదటిది, చాలా చక్కటి వాల్మీకి రామాయణం. అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతం అనుకోవాలి మనందరం కూడా వాల్మీకి రామాయణం అక్షరాక్షరంగా చదువుకున్నాం, ప్రతి పదాన్ని అర్థం తెలుసుకున్నాం, ఒక సుకృతం అన్నమాట. సరే, మరి వాల్మీకి రామాయణం దాన్ని చదివి వదిలేయచ్చు కదా అందరూ, కానీ వదలలేదు అట్లా. ఎవరు చదివిన వాళ్ళు అందరూ వాళ్ళ అభిప్రాయాలు, తర్వాత వాళ్ళ అనుభూతులు దానికి తగ్గట్టుగా వాళ్ళు వచనము కానీ లేదు గద్య రూపంలో కానీ పద్య రూపంలో కానీ అలా రాసుకుంటూ పోయారనమాట. అలా మనకి తెలుగు వాళ్ళు కూడా మనకి మొల రామాయణం అని ఉన్నది, తెలుగులో రాయబడినటువంటి రామాయణం అనమాట. అది కూడా పద్య కావ్యమే అనమాట. మొల్ల అనేటువంటి అవి రాసింది రామాయణం. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆ విధంగా రామాయణ కల్పవృక్షం అని రాశారు. ఆయన రాసినప్పుడు అందరూ అన్నారంట, అయ్యా ఎన్నో రామాయణాలు ఉన్నాయి, మళ్ళీ మీరు రామాయణం ఎందుకంటే రాసేది, ఉన్నవే చాలా మంది రాశారు కదా అంటే ఆయన చెప్పాడంట, అయ్యా రోజు సాంబార్ చేసుకుంటూ ఉంటాం, ఎవరు సాంబార్ చేస్తే వాళ్ళ రుచి అది అంతే. అందుకని చెప్పి సాంబారు పక్కింట్లో సాంబార్ చేస్తే తినకుండా ఉండము. ఎందుకంటే ఆ సాంబార్లో పేరు సాంబారే కానీ రుచి వేరుగా ఉండొచ్చు కదా. ఎన్నో పెళ్ళిళ్ళు పోతుంటాం, ఖచ్చితంగా ఉంటుంది సాంబార్, లేకుంటే పెళ్ళి ఉండదు. కానీ ఎక్కడ చూసి అక్కడ ఇది పేరు మాత్రం ఒకటే. ఆ విధంగా నేను రాసే దాంట్లో వేరే రుచి ఉంటుంది అని చెప్పానండి. ఆ విధంగా స్తుతిస్తనంలో నాకు శక్తి లేదని చెప్తున్నారు వీళ్ళే, మాకు శక్తి లేదు అయినా కూడా, ఎందుకంటే నీ యథార్థ స్వరూపము వాకులకు గోత్రమయ్యేది కాదు కదా అని చెప్తున్నారు. అని చెప్పి ఇంకా కూడా త్వముర్వీ సలిలం వహ్నిర్ వాయురాకాశమేవచ సమస్త అంతఃకరణం ప్రధానం తత్పర పుమాన్
నీవే అంతా కూడా, పరమైన పురుషుడు అంతా నీవే. మనం అన్నీ స్తుతించాలి అవసరం లేదండి. ఆ పరమాత్మను ఒకసారి మనసులో తలుచుకొని అంతా నీవే అనుకుంటే చాలు. మనమే ప్రత్యేకంగా స్తుతించేటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోయినా ఆయనకి అర్థమవుతుంది. అంతా నీవే అనే, అంతా అతనే అనే భావనతో మనం ప్రవర్తింటే చాలు. మన నడవడిక అంతా కూడా ఆయనే, మనల్ని ముందుకు ధరించేది ఆయనే అని చెప్పేటువంటి భావనతో ఉంటే చాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఏకం తవైతద్భూతాత్మన్ అమూర్తమయం వహు ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం తానకాల విభేదవిత్. ముహూర్తం అమూర్తమైనటువంటి ఏక శరీరమే ఈశ్వర, అందు పూర్వం నీ నాభిపద్మలోంచి జగత్తు ఉపకారం కోసమై సంభవించిన రూపం ఏదైతే ఉన్నదో అట్టి బ్రహ్మస్వరూపానికి నమస్కారము. తత్రేష యత్పూర్వం త్వం నాభి కమలోద్భవం రూపం విశ్వోపకారాయ తస్మై బ్రహ్మాత్మనే నమః. విశ్వోపకారాయ, విశ్వ ఉపకారాయ అంటే విశ్వం ఉపకారం కోసము ఏ రూపం అయితే ఎత్తుందో దానికి మేము నమస్కరిస్తున్నాము. అంతేకాదు శక్ర అర్క రుద్ర వసు అశ్వి మరుస్ సోమాది వేదవత్, అది ఒకే సమాసంగా చెప్పబడింది. చక్రార్క రుద్ర వస్వి స్వి మరుతో సమాది మరు సోమాది వేదవత్. మరుత్ సోమ ఆది అంటే మున్నగువారు. వయమేత స్వరూపం యత్ తస్మై దేవాత్మ. అంతా కూడా మేమేదో వివిధ రూపాల్లో ఉన్నాము, కానీ అంతా కూడా నీవే. మేమేదో రాముడు భీముడు గోపుడు అని మనం అంతా అనుకుంటుంటాం, మన పేర్లు పెట్టుకొని మనం పిలుచుకుంటాం. అదంతా మనం గుర్తింపు కోసమే, అంతేగాని మన అంతా కూడా ఆయన స్వరూపమే అనే విషయాన్ని మీరు మళ్ళీ చెప్తున్నారు. చక్రుడు అర్కుడు రుద్రుడు వసువులు అశ్వినులు మరుతులు సోముడు మొదలైన భేదాలు గల మేము ఏది గలదో అది నీ స్వరూపమే, అట్టి దేవస్వరూపానికి వందనం అని చెప్పి ఇంకా కూడా 18వ శ్లోకం నుంచి ఇంకా కూడా స్తుతిస్తున్నారన్నమాట. కాబట్టి ఈరోజు 18వ శ్లోకం ప్రారంభిద్దాం. దంభప్రాయం అసంబోధి తితిచ్ఛాద్ అమవర్జితం. తితిచ్ఛా దమవర్జితం. ఎందుకంటే పదాన్ని సరిగా విడదీస్తేనే మనకి అర్థం స్ఫురిస్తుందండి. చదివేటప్పుడే మనం విడదీసుకున్నాం అనుకోండి, చాలా సులభంగా అర్థమవుతుంది. కాబట్టి తితిచ్ఛ దమ వర్జితం, దంభప్రాయ అసంబోధి తితిచ్ఛ దమ వర్జితం యత్ రూపం, అది యద్రూపం అవుతుంది. యత్ రూపం తవ గోవింద తస్మై దైత్యాత్మనే నమః. కాబట్టి అసంబోధి అంటే ఏమిటి? తెలివి లేనటువంటిది అని అర్థం అన్నమాట. తెలివి లేనటువంటిది. దంభప్రాయం అసంబోధి అంటే దంభం అంటే అధికంగా కలది, తెలివి లేనిది. దంభము అంటే డంబం అండి. డంబం అధికంగా కలది, తెలివి లేనిది. ఓర్పు ఇంద్రియ నిగ్రహములను ఎరుగనిది. ఏ రూపములో ఉన్నదో అది గోవింద. దైత్య రూపము నీదే కావున దైత్యాత్మమైన నీకు నమస్కారము. తర్వాత నాతిజ్ఞానవహ యస్మిన్ నా ఆడ్య స్థిమిత తేజసి శబ్దా అతిలోభి యత్ తస్మై తుభ్యం యక్షాత్మనే నమః. యత్ తస్మై తుభ్యం యక్ష ఆత్మనే నమః. మిక్కిలి స్వల్పమైన తేజస్సు గలది. నాతి జ్ఞానవహ యస్మిన్ నా ఆడ్య అంటే అత్యంత జ్ఞానవాహినులు కాని నాడులతో శబ్దాదులపై లోభంతో ఉండే నీ రూపం ఏదైతే ఉందో అటువంటి యక్ష స్వరూపానికి నమస్కృతి. ఇక్కడ యస్మిన్ అంటే ఏ యక్ష రూపమునందు, నాడ్య అంటే ఇంద్రియాల నాడులు మరియు హృదయపు నాడులు కాని నాటి జ్ఞాన వహాహ ఎక్కువ జ్ఞాన ప్రవాహాన్ని మోయలేవో. నాట్యస్థిమితేది పాఠమైనప్పుడు నాట్యేన అంటే నృత్యము ఉన్నవానిచే అందుకు కారణం స్థిమిత తేజసి కొద్ది సత్వ కలిగిన ఆయనందు, దాని యందు తక్కువ శక్తి కలిగిన దేని యందు నాడు తగినంత జ్ఞానాన్ని అందించే సత్తలేనివో. శబ్ద స్పర్శ రూప రసగంధాది భోగమును అనుభవించడందు ఆశ కలిగినది ఉన్నదో అటువంటి యక్ష స్వరూపాన్ని కలిగి ఉన్న నీకు వందనము. క్రౌర్యమాయామయం ఘోరం యచ్చ రూపం తవ అసితం అది తవాసితం అవుతుంది. నిశాచర ఆత్మనే తస్మై నమస్తే పురుషోత్తమ. క్రౌర్యయుక్తము మాయామయం ఘోరం నల్లనిది తవ అసితం అన్నారు. సితం అంటే తెలుపు అండి, అసితం అంటే ఏమిటి? నలుపు అన్నమాట. కాబట్టి నలుపు అయినటువంటి నల్లది అయిన రూపం ఏదైతే ఉందో అట్టి నీ నిశాచర స్వరూపానికి నమోవాకం. అంటే క్రౌర్యమును కలిగి
మాయలతో కూడినదై ఘోరమైన రూపముతో బెదురు పుట్టించేదేని ఏ తమోగుణ ప్రధానముకు విశాచర ఆకారంతో విలసిల్లుతున్నావో ఆ నీ రూపముకు నమస్కారం అయ్యా పురుషోత్తమ. అంటే ఏమిటి? అన్ని రూపాలు ఆయనవే, కాకపోతే కొన్ని భేదాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి మనకి ఒక డ్రామా వేస్తే అంటే ఈ రోజుల్లో డ్రామాలు తగ్గిపోయి అనుకోండి, అన్నారు అక్కడక్కడ వేస్తున్నారు. చూసారంటే దాంట్లో ముందు ఒక కృష్ణుడు వస్తాడనమాట. కృష్ణుడు వేషం వేస్తాడు. ఆ వేషం వేసిన తర్వాత అది అయిపోతుంది, ఆ పాత్ర అయిపోతుంటే ఏమిటి, అంతవరకే అనమాట. ఆ తర్వాత ఇంకొక పాత్రలో కూడా అతనే వస్తుంటాడు. అదే ఒక సినిమా తీసుకోండి, సినిమాలో అయితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి రామారావు గారు, ఎన్టీ రామారావు గారు 5 వేషాలు ఏమో వేశారు. దాన వీర సూర కర్ణ అని సినిమాలో, దాన వీర సూర కర్ణ ఆ సినిమాలో చూసారంటే 5 వేషాలు వేశారండి. కృష్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలాంటి 5 వేషాలు వేశారు ఆయన. కానీ 5 వేషాలకి కూడా సరైన న్యాయం చేకూర్చారనమాట. అంటే ఆ వైవిధ్యం, కృష్ణుడు కదా ఆయన, కృష్ణుడు అంటే ఇంకా రామారావు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ కృష్ణుడు నిజ స్వరూపం కూడా మనం చూడలేదు, కానీ రామారావు చూస్తే చాలు ఆ రోజుల్లో హారతి పట్టేవాళ్ళు సినిమా థియేటర్లు. ఎందుకు చెప్తున్నా అంటే వ్యక్తి ఒకరే, కానీ రూపాలు మాత్రం వేరు అనమాట. అంటే ఆయా పాత్రలు వేసినట్లుగా మనకి విష్ణు కూడా ఆ సమయానికి ఏ అవసరమో ఆ పాత్రలు వేసి ఆ సమయానికి అనుగుణంగా ఏది చేయాలనో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ క్రౌర్యయుక్తము, మాయామయము, ఘోరము, నల్లనిది అనే రూపం ఏదైతే ఉన్నదో నిశాచరాత్మనే తస్మై నమస్తే పురుషోత్తమ. స్వర్గస్థ ధర్మి సద్ధర్మ ఫలోపకరణం. స్వర్గస్థ ధర్మి సత్ ధర్మ ఫల ఉపకరణం తవ ధర్మాఖ్యంచ తథా రూపం నమః తస్మై జనార్దన. నమః తస్మై జనార్దన. ఓ జనార్దన, స్వర్గలోకంలో ఉన్న స్వర్గస్థ ధర్మి సద్ధర్మ ఫల ఉపకరణం తవ. అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి ధార్మికులకు, స్వర్గస్థాహ అంటే స్వర్గభోగం అనుభవించడానికి అర్హులైన వారు ఏ ధర్మాత్ములు, యజమానులు యజ్ఞాలు చేసేది వారు, వారి యొక్క ఏ సధర్మ యాగాది ధర్మ కర్మము దాని ఏది ఫలమో, స్వర్గాది దశ ఉపకరణం దాని సాధనమైనది, ప్రాపకం తెచ్చేది, పొందించినది, ధర్మం అనే పేరు గలది, అదృష్టమని పేరును గలది ఏ రూపం ఉన్నదో దానికి నమస్కారము. అంటే స్వర్గలోకంలో ధార్మికులకు సద్ధర్మ బల సాధనమైన ధర్మం అనే పేరు కలిగిన నీ రూపం ఏదైతే ఉన్నదో అట్టి ధర్మ స్వరూపానికి ప్రణతి. కాబట్టి స్వర్గం చేరుకుంటూ కొరకే ఏ యజ్ఞయాగాది సత్కర్మలను ఆదరించేవారు ఉన్నారో వారి సద్ధర్మాలకు ఫలమును అందించే సాధనములు ధర్మం అనబడే రూపమును కలిగి ఉన్న సాక్షాత్తు ధర్మస్వరూపుడమైన నీకు మొక్కుతున్నామయ్యా జనార్దన. కాబట్టి మనం ఏదో యజ్ఞాలు యాగాలు చేస్తుంటాం, కానీ చేయించేవాడు ఎవరు? ఆయనే. చేసేది మనమే, చేయించేవాడు ఆయనే. యజ్ఞ ఫలము ఆయనదే, ఏది ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి. ఇది ఒక ఉదాత్తమైన, అంటే చాలా ఉదాత్తమైన భావనలు అండి ఇవన్నీ కూడా. అంత సులభంగా మనకు అబ్బవు. ఎందుకంటే మనం 50-60 సంవత్సరాలు ఈ లౌకిక ప్రపంచంలో ఉండిపోయాం. ప్రతిదీ కూడా ఈ దృష్టిలో చూసాం, ఏది వేరే దృష్టిలో చూడలేదు. అంటే మీలో కొంతమంది చూసి ఉండొచ్చు ఆ దృష్టిలో ముందు నుంచి కూడా, కానీ నా విషయంలో చెప్తున్నాను. అంతా లౌకిక దృష్టిలో చూసుకుంటూ జీవితం గడిపేశాం 60 సంవత్సరాల వరకు ప్రతిదీ కూడా. అంతేకాని ఏదో మనం సాధించాము, మనం చేశాము, మనం అంటే నేను చేశాను, నేను సాధించాను, నేను ప్రమోషన్ పొందాను, అందరికంటే ముందున్నాను, ఇటువంటి భావనతో ఉండిపోయాం. కాబట్టి ఇది ఉన్నట్లుండి ఆ భావన నుంచి సర్వం చేయించే ఆయనే మనం అంతా నిమిత్త మాత్రము అనేటువంటిది అనే భావన రావాలంటే కొంతకాలం పడుతుంది. కానీ అప్పటికి మన ఆయుష్ ఉండదు అంత. ఆ భావన రావాలంటే చివరికి ఏమైనా రావచ్చేమో, కానీ రాదు. ఎందుకంటే నరనరాన్న ఈ లౌకిక జీవితానికి అలవాటు పడిపోయి ఒక క్షణం అలా అనిపిస్తుంది, కానీ మళ్ళా ఉదయం లేచిన తర్వాత కొంతసేపు అలా అనిపించవచ్చు, ఆ ఈరోజైనా ఇలా ఉందామని. కానీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా ఈ ప్రపంచంలో పడిపోతుంటాం అనమాట. కాబట్టి కాస్తో కూస్తో కనీసం మనం తెలుసుకోవాలన్నమాట. అదే మన ప్రయత్నం, అంతే. ఇంకా పూర్తిగా దాంట్లో ఉండాలంటే మీరు ప్రహ్లాదులాగా పుట్టినప్పటి నుంచి కూడా ఆ యొక్క నారాయణనే తలుసుకుంటూ ఉంటే అప్పుడు వస్తుంది. అటువంటి అక్కడక్కడ పుడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు, అక్కడని కాదు, అక్కడక్కడ పుడుతూ ఉంటారు. ఈ లౌకిక జీవితాన్ని ముందు నుంచి కూడా దూరం చేసుకొని ఇది వద్దు బాగు అని చెప్పి ఈ ప్రపంచాన్ని నుంచి వేరే ప్రపంచంలో నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు, పరివిరాజు ఈ రోజుల్లో ఉన్నారు. మనం అలాంటి వాళ్ళం కాదు. ఎందుకంటే
మన అవసరాలు కానీ లేదు మనల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మనం మలుచుకున్నాం అనమాట జీవితం. అంతేగాని మనం అంటూ ఒక జీవితం లేదు. ఇప్పుడు అదే మలుచుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏంటి, మళ్ళీ పిల్లలకు అనుగుణంగా మలుచుకోవాల్సిన సమయం వచ్చింది. ఇన్ని రోజులు మనం వయసు అయ్యేంత వరకు కూడా మనకు అనుగుణంగా మనం మలుచుకున్నాము. అంటే ఏమిటి, సంఘానికి అనుగుణంగా అనుకోండి. ఆ తర్వాత ఏమవుతుంది, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి అనుగుణంగా మన జీవితాలు మలుచుకోవాలంటే. మీరు సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలనుకోవచ్చు మీరు, కానీ వెనక లాగుతుంటాయి బంధాలు. మీరు వదిలించుకొని పోవాలనుకుంటే కూడా అవి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా వెనక్కి రావాల్సి వస్తూ ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో కొంత ఈ దైవము, భక్తి ఇవన్నీ ఉంటే మనకి మనశ్శాంతితో జీవించగలుగుతాం, అంతే, వేరేం లేదు. ఏదైనా ముఖ్యంగా జయం వచ్చినప్పుడు కంటే కూడా అపజయాలు ఏదైనా ఎదురైనప్పుడు ఇవన్నీ కూడా మనల్ని కాపాడుతుంటుందండి. లేకుంటే కుంగిపోతుంటాం. ఇది లేనందువలనే ఇప్పుడు విద్యా వ్యవస్థలు ఇది లేనందువలనే పిల్లలు ఆ కుంగుబాటు, ఒక అపజయాన్ని ఎదుర్కోలేనటువంటిది, ఆ ధైర్యం లేకుండా ఉన్నటువంటి చిన్న చిన్న అపజయాలు. చాలా చక్కగా చదివి మంచి ఉద్యోగంలో తల్లిదండ్రుల్ని కాపాడవలసిన బాధ్యత గల వ్యక్తులు కూడా మంచి యుక్త వయసులో ఏదో తప్పడడుగు వేసి దాని నుంచి వెనక్కి రాలేకుండా జీవితాన్ని ముగించేసుకుంటున్నారు అనమాట. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా దుఃఖకరమైన. ఇవన్నీ ఎందుకంటే ఇటువంటి భావన లేకుండానే అనమాట. మన చేతిలో ఏమి లేదు, ఆయన నడిపిస్తాడనే భావన ఉండాలన్నమాట. సరే, తరువాత హర్షప్రాయం అసంసర్గి గతిమత్ గమనాదిషు సిద్ధాఖ్యం తవ యద్రూపం తస్మై సిద్ధాత్మనే నమః. ఆనంద ప్రచురము, హర్షప్రాయం ఆనంద ప్రచురము, దేనితోనూ సంబంధం లేనిది. అసంసర్గి హర్షప్రాయం అసంసర్గి అంటే ఏమిటి? సంసర్గం అంటే సంబంధం అన్నమాట, సంసర్గం అంటే. కానీ అసంసర్గి అంటే ఏమిటి? ఎటువంటి సంబంధం లేకుండా అన్నమాట. ఎటువంటి సంబంధం లేదు. విష్ణుమూర్తి ఏం సంబంధం ఉంటుంది? ఆయన్ని నడిపిస్తుంటాడు అంతే. మనం కూడా నడిపిస్తూ ఉంటాం మనం, కానీ దాంట్లో లీనమై పోతాం అనమాట. పిల్లవాడిని నిద్రలేవి చదివిస్తాము, బాగా చదువుకోరని చెప్తాము, దాంతో నిరపం మనం. ఇంకా వాడి ఫలితం ఎలా ఉంది, ఆ ఫలితాన్ని బట్టి మనం ఆలోచనలు ఉంటాయి. అంటే కుంగుబాటు, ఆనందం, ఎగిరి గంతేయడం, మార్పు సరిగా రాకపోతే కుంగిపోవడం, ఇవన్నీ ఉంటాయి. పోనీ మనం ప్రయత్నం చేశామని వదులుకో, మన ప్రయత్నం మనం చేశామని. కానీ అసంసర్గి అంటే ఏమిటి? ఇవేవి ఉండవు, మన ప్రయత్నం మనం చేయాలి అంతే. దానికి మించి ఫలితం ఆయన చేతిలో ఉంటుంది. దేనితోనూ సంబంధం లేనిది. చలించేవాని ఎందు చలించేదేకు సిద్ధమనే నీ రూపానికి నమస్కారం. గతిమత్ గమనాదిషు, గమనం అంటే పోవడం. సిద్ధాఖ్యం తవ యద్రూపం, సిద్ధమనే నీ రూపానికి నమస్కారం. అంటే గమనాదిషు అంటే పోదగినటువంటి వాటి యందు, అసంసర్గిణి అంటే సంసర్గం లేని, అసంసర్గిణి. సంసర్గం అంటే ఏమిటి? ఆయా అంశాల యందు మానసికమైన సంబంధం. ఏ గతి, గత్యాదులు, వాటితో కూడుకున్నటువంటిది. సిద్ధులు కదా, నీళ్లు, మంటలు మొదలైన వాటిలో నుండి పోతూ ఉన్నప్పటికీ సంబంధం లేకుండానే ఉంటారు. వాటి వల్ల కలిగిన ఇబ్బందులు ఎదుర్కొనరు. కానీ మనకి అది అవుతుందా? అవదు. కొంచెం నీళ్ళు ఎక్కువ వచ్చిందనుకోండి భయపడిపోతాం. కానీ దానికి ఒక మానసిక ప్రవృత్తి వేరుగా ఉంటుంది అన్నమాట. అది ఈ విధంగా అంటకుండా ఉండలేం మనం. అనుకుంటాం, మన పిల్లవాడు ఒకరోజు ఫోన్ చేయకపోతే అమెరికా నుంచి ముందు అనుకుంటా, ఫోన్లో ఏదో బిజీగా ఉన్నాడని అనుకొని పడుకుంటాం. అర్ధరాత్రి 12 గంటల మెలకు వస్తుంది. వీడు ఇంత కని పెంచాం కదా, ఫోన్ చేయలేదు ఎలా అనుకుంటాం. మళ్ళీ లేదు, కుమార్తెని ఎవరైనా కానీ పెంచి పెద్ద చేసి ఎంత కష్టపడ్డామని అని మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇంకా మరుసటి రోజులో ఫోన్ రాలేదు. ఇంకా తీవ్రమైనటువంటి అలజడి లోపల. ఏమైపోయి ఉంటుందని, ఏమైనా అయితే మనకి విష్ణుని తెలుస్తుంది, రోజులు మారిపోయాయి. అయినా కూడా అలజడి లోపల. ఇంకా 3వ రోజు ఒకవేళ ఫోన్ చేశాడంటే ముందుగా మనం అడిగే ప్రశ్న వేరుగానే ఉంటుంది అనమాట. ఇవన్నీ అసంసర్గిగా ఉండలేం మనం. కానీ ఆ విధంగా ఉండగలిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకని పూర్తిగా వారి పైన ప్రేమ వాత్సల్యం ఉండదని కాదు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తమ నడవడికను, తమ కార్యక్రమం చూసుకోగలుగుతారనే నమ్మకం కలిగినప్పుడు అది వస్తుందన్నమాట. ఇక వాళ్ళు పర్వాలేదు, ఏదో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నాడు. ఆ అసంతృప్తి లోపల ఉండొచ్చు. అయ్యో, మనం ఫోన్ చేయలేదే, మన సమాచారం తెలపలేదే, ఎలా ఉన్నాడని. పోయి మనం చేద్దామంటే ఏ సమయంలో ఏం చేయాలో ఏమో తెలియదు, వాళ్ళు బిజీగా ఉంటారు. ఇవన్నీ అన్నమాట. అది అసంసర్గం అంటే ఇవన్నీ వదులుకోవాలి. చేసినప్పుడు మాట్లాడేది ఆనందంగా, అంతే, అయిపోయింది. కాబట్టి అలా ఉండలేం మనం, దేనితోనూ సంబంధం లేనిది. కానీ విష్ణుమూర్తి గురించి చెప్తున్నారు వీళ్ళు, ఆ విధంగా సూచిస్తున్నారు అనమాట. ఎప్పుడు ఆనందంతోనే ఉంటూ
ఆయా భూతాల్లోంచి నిశ్చింతగా పోతూ ఉండే సిద్ధులని పేరు కలిగిన ఈ రూపం ఉన్నదో ఆ సిద్ధ రూపంతో వెలుగొందేది నీకు ప్రణామము. చాలా జాగ్రత్త ఉండాలి. ప్రమాణము వేరు, ప్రణామం వేరండి. కొంచెం అక్షరాలు అవే, కానీ కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి అన్నమాట. తర్వాత అతి తిక్షాయనం క్రూరం ఉపభోగ సహం హరే ద్విజిహ్వం తవ యద్రూపం తస్మై నాగాత్మనే నమః. ఇంకా శ్రీహరి ఓర్పు లేనిది. అతి తిక్ష అంటే ఓర్పు లేకపోవుట. ధనం అంటే సర్వస్వము దేనికో అది అతిథిచ్ఛాదనము. ఉపభోగ వశం అని పాట అయినప్పుడు ఉపభోగం అంటే ఏమిటి? అనుభవం పొందినప్పటికీ తృప్తి లేనిది. తితిక్ష అంటే ఓర్పు లేకపోవడమే పెద్ద ధనంగా కలిగినటువంటిది. అతిథిచ్ఛాయనం ఓర్పు లేనిది, క్రూరమైనది, క్రూరం ఉపభోగ సహం భోగ సహిష్ణుత కలిగినది. హరే ద్విజిహ్వం 2 నాలుకలు కలిగిన నీ నాగస్వరూపానికి నమస్కారము. క్రూరమైన స్వభావం కలది, ఎంతగా అనుభవించినా తృప్తి లేనిది, ఇంకా 2 నాలుకలు కలది అయిన ఏ నాగ అంటే సర్పస్వరూపం ఉన్నదో దానిని కలిగి నాగాత్మమై ఉన్న శ్రీహరి నీకు వందనమయ్యా. కాబట్టి అతిథిచ్ఛాయనం క్రూరం ఉపభోగ సహం హరే దిజిహ్వం తవ యద్రూపం తస్మై నాగాత్మనే నమః. అవబోధిత యచ్చాంతం అదోషమకల్మషం ఋషి రూపాత్మనే తస్మై విష్ణో రూపాయ తే నమః. అంటే అన్నిట్లోనూ కూడా విష్ణుమూర్తిని చూస్తున్నారు వీళ్ళు, దేవతలు అన్నమాట. అన్నిట్లో కూడా. అందుకనే సర్వం నీవే అనేటువంటి విషయాన్ని ఆయనకే తెలుస్తున్నారు. ఆయనకి తెలియదా? ఆయనకి తెలుసు. అయినా కూడా మనం ఎవరినో స్తుతించేటప్పుడు మనకి తెలుసు ఆయనకి విషయాలన్నీ తెలుసు అని. మీరు చాలా అది సాధించారు, ఇది సాధించారు అని మనం చెప్తూ ఉంటాం. ఆయనకి తెలియదా ఆయన ఏం సాధించారని? కానీ అది మన తృప్తి అన్నమాట. మనం కూడా దేవుడికి ప్రసాదాలు అవి ఇవి చేస్తూ ఉంటాం. ఎందుకని చేస్తూ ఉంటాము అంటే అది మన తృప్తి అన్నమాట. ఆయన తీసుకున్నాడు, ఆయన తీసుకోవడం ఆయనకి లేనిదా ఇవన్నీ. కానీ ఇవి మన ఆనందానికి ఇస్తున్నాం అన్నమాట. మన పిల్లలకి పెద్దవాడు అయిపోయి కూడా అంతా అయిపోయి వాడు పెళ్ళి అయిపోయి పిల్లలు అంతా లేదా మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి పెడుతుంటాం. వాడు బయలుదేరినప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఈ మధ్య ఒక చిన్న జోక్, ఒక వీడియో వచ్చిందనమాట. ఆ అమ్మాయి పాపం అంటే కొంచెం బోరు కొట్టకుండా చెప్తున్నాను. ఆ అమ్మాయి పాపం వాళ్ళ అమ్మగారింటికి వస్తుంది. అమ్మాయి వెళ్తున్నాను అంటుంది. వెళ్ళి ఆవిడ ఏదో 5 రూపాయలు 10 రూపాయలు చేతిలో పెడుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకమ్మా ఇంత? వద్దులే అని అమ్మాయి అంటుంది. నీకు ఎంత ఇచ్చినా ఎక్కువే అమ్మా, పర్వాలేదు పెట్టుకో ఉంటుంది అమ్మ. మళ్ళీ ఆమె వద్దులే అమ్మా, నాకు ఎందుకు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, హాయిగా ఉన్నాను కదా అని చెప్పి. లేదులేమ్మా, నీకు ఎంత ఇచ్చినా కూడా నీకు చాలా తక్కువే అని మళ్ళీ 5 రూపాయలు చేతిలో పెట్టు. అప్పుడు ఆమె చివరికి చెప్తుంది విసిగిపోయి, ఎంత ఇచ్చినా తక్కువ అంటావు, ఏదో ఇవ్వచ్చు కదా. ఆ విధంగా అంటే మన వాత్సల్యం అలాంటిదండి. వాత్సల్యం అటువంటిది అనమాట. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు అయినా కూడా మనకి పిల్లలే అనమాట. ఇక్కడ క్రూరమైన భోగ సహిష్ణుత కలిగి 2 నాలుగు కలిగిన నీ రాగస్వర నమస్కారం చెప్పి జ్ఞానస్వరూపం పరమశాంతం దోష శూన్యం నిష్కల్మషమైన నీ ఋషి రూపం ఏదైతే ఉందో దానికి సన్నుతి అవబోధిచ యచ్చాంతం శాంతం యత్ శాంతం అండి. అది యత్ శాంతం, అది యచ్చాంతం అవుతుంది. అదోషం అపకల్మషం ఋషి రూపాత్మనే తస్మై విష్ణో రూపాయ తే నమః. కాబట్టి జ్ఞానస్వరూపము అవబోధిచ అంటే జ్ఞానస్వరూపం. అవబోధి అంటే ఏమిటి? జ్ఞానం అన్నమాట. తర్వాత రాగద్వేషాలు లేనిది ఋషి రూపము, ఋష్యాకారమైన దేహము ఎవరికి ఉన్నదో అటువంటి నీ రూపానికి నమస్తులు. పరమశాంతము, అదోషం అంటే దోషశూన్యం, నిష్కల్మషం అయిన నీ ఋషి రూపం ఏదైతే ఉందో దానికి సన్నుతి. ఋషి రూపాత్మనే తస్మై విష్ణో రూపాయ తే నమః. భక్షత్యద కల్పాంతే ఇంకా చెప్తున్నారు. కల్పం అంతంలో ఏమవుతుంది అందరికీ తెలుసు. అవబోధం అంటే జ్ఞానం కలది అనండి. ప్రశాంతమైనది, రాగాది దోషాలు లేనిది, పాపాలు లేనిది అయినటువంటి ఏ ఋషి రూపం ఉన్నదో దానిని కలిగి ఉన్న ఋషిరూపుడమైన నీకు దండములయ్యా. ఇంకా చివరిలో ఏమవుతుంది, కల్పాంతంలో ఏమవుతుంది, తర్వాత మళ్ళా సృష్టి ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇలా స్తుతి రూపంలో చెప్తున్నారు అనమాట. వక్షయత్యత కల్పాంతే భూతాని యద్ అవారితం త్వద్రూపం పుండరీకాక్ష తస్మై కాలాత్మనే నమః. మరి విష్ణువు ఏ రూపంలో ఆయన మొత్తం సమస్త భూతాలను కూడా భక్షించేటువంటి రూపం. ఎప్పుడైతే అంతం కల్పాంత సమయంలో అన్నమాట.
అది కూడా ఎట్లా అడ్డు అదుపు లేకుండా అడ్డు ఆపు లేకుండా ఏది అవారితం అవారితం వారితం అంటే అడ్డుపడేటువంటి అవారితం అంటే ఏమిటి అడ్డు లేకుండా కాబట్టి భక్షత్య కల్పాంతే కాలాత్మకమైన ఏమీ స్వరూపం భూతములను ప్రాణులను మింగివేస్తున్నదో అట్టి కాలస్వరూపమైన నీకు నమస్కారము భక్ష్యత్యథ కల్పాంతే భూతాని యద్ అవారితం త్వత్ రూపం నీ రూపం నాకు పుండరీకాక్ష అంటే పుండరీకముల వంటి పద్మాల వంటి కన్నులు గలవాడ తస్మై కాలాత్మనే నమః అటువంటి కాలాత్మనైన నీకు కాలస్వరూపానికి ఓ పుండరీకాక్ష వందనములయ్యా. అంతేకాదు అంటే తినేది మాత్రమే కాదు, ఆయన భక్షించే సమస్త భూతాలను భక్షించేదే కాదు, మరి ఏం చేస్తారు తర్వాత ప్రళయాంతాన్ని తర్వాత ఏం చేస్తారు? సంభక్ష్య సర్వభూతాని దేవాదీని అవిశేషత నృత్యత్యంతే జయత్ రూపం తస్మై రుద్రాత్మనే నమః. ప్రళయాంతంలో ఏ తేడా లేకుండా సామాన్య భావంతో దేవాది సమస్త భూతాలను భక్షించి సంభక్ష్య సర్వభూతాని సంభక్ష్య అంటే భక్షించి ఏమిటి సర్వభూతాని దేవాదీని అవిశేషత అవిశేషత అంటే ఏ తేడా లేకుండా విశేషత అంటే తేడా చూపెట్టేది అనమాట. కానీ అవిశేషత అంటే ఎటువంటి తేడా లేకుండా సామాన్య భావంతో దేవాది సమస్త భూతాలను భక్షించి ఆయనకేం తేడా లేదు. అప్పుడు ఆ సమయంలో అన్ని భూతాలు ఒకటే. కాబట్టి అవిశేషత అని చెప్పబడింది. దేవాదీన్ అవిశేషత. అదే దేవాదీన్ విశేషత అంటే ఏమిటి? వాళ్ళని మాత్రమే అర్థం వస్తుంది. కానీ అలా కాదు, అందరినీ సమాన భావంతో ఆ సమయంలో మొత్తం అన్ని భూతాలని కూడా సామాన్య భావంతో దేవాది సమస్త భూతాలను కూడా భక్షించి నృత్యంత్యే అంటే నృత్యం చేసేటువంటి నీ రూపు నృత్యంతే చ యత్ రూపం ఏ రూపమైతే ఉన్నదో తస్మై రుద్రాత్మనే నమః అట్టి రుద్ర రూపానికి జోహారు. సంభక్ష్య సర్వభూతాని దేవాదీని అవిశేషత నృత్యత్యంతే చ యత్ రూపం తస్మై రుద్రాత్మనే నమః. ప్రవృత్వా రజసో యచ్చ కర్మణాం కారకాత్మకం జనార్దన నమస్తస్మై తద్రూపాయ నరాత్మనే. అంతేకాదు ప్రవృత్యా రజసో యచ్చ కాబట్టి దేవాదులైన సమస్త భూతాలను వారిలోని ఏ విశేషాలను లెక్క పెట్టకుండా చక్కగా పూజించి ఆనందంతో నాట్యం చేస్తున్నదో ఆ నీ రుద్ర రూపానికి మొక్కుతున్నామయ్యా అని రుద్రాత్మైన రూపము ప్రాణులను భక్షించి నాట్యం చేస్తుంది అనమాట. ఆ రూపంలో నాట్యం చేస్తారు విష్ణుమూర్తి. కాబట్టి అటువంటి రూపానికి నమస్కారం అయ్యా. ఇంకా కూడా ప్రవృత్యా రజసోయచ్చ ప్రవృత్యా రజసో యత్ చ అండి. అది ప్రవృత్యా రజస యత్ చ కర్మణాం కారకాత్మకం జనార్దన నమస్తస్మై తద్రూపాయ నరాత్మనే. జనార్దన రజోగుణ ప్రవృత్తితో సమస్త కర్మలను కారణాత్మకమైన సాధన రూపం ఏదైతే ఉన్నదో అట్టి నరస్వరూపానికి దండాలు. అంటే ప్రవృత్యా రజసోయచ్చ అంటే ఏమిటి? రజోగుణము యొక్క పోకడ చేత కర్మను ఏది కారకమవుతున్నదో కర్తృ స్వభావం అటువంటి నరాత్మకు మనుష్య స్వరూపికి నమస్సు. ఏదో ఒక పని చేస్తూ ఉండడం అనే రజోగుణ స్వభావం చేత పలు విధాలైన కర్మలను కారకుడుగా కర్తగా ఉండే ఏ నీ మానవ రూపం ఉన్నదో దానికి నమస్కారం అయ్యా జనార్దన. అష్టావింశత్ వధోపేతం యద్రూపం తామసం తవ ఉన్మార్గగామి సర్వాత్మన్ తస్మై పశ్వాత్మనే నమః. కొన్ని పుస్తకాల్లో వశ్య ఆత్మనే నమః అని ఉన్నది. సర్వాత్మ 28 వధల దోషాలు గల మార్గాన్ని అతిక్రమించి నడిచి తామస స్వరూపం ఏదైతే ఉన్నదో అట్టి తామస రూప పశు స్వరూపాన్ని నమస్కారం. ఇక్కడ అష్టావింశ వధోపేతం అని పాట అయినప్పుడు ఇక్కడ 11 ఇంద్రియ వధములు. అష్టావింశద్ అంటే ఏమిటండి? 28 అండి. మొత్తం అష్టావింశద్ అంటే 28 అన్నమాట. అష్టావింశత్ వధోపేతం యత్ రూపం అన్నారు. వధోపేతం అంటే ఏమిటి? ఏ విధైతే మార్గాన్ని అతిక్రమించి నడిచే తామస స్వరూపం. ఇంతకీ ఈ అష్టావింశ వధోపేతం అంటే 11 ఇంద్రియ వధములు, 9 తుష్టి వధములు, 8 సిద్ధి వధములు అని ప్రథమాంశంలో 5వ అధ్యాయంలో తెలుపబడింది అనమాట. మనకి ఇదే ప్రథమాంశంలో 5వ అధ్యాయంలో చెప్పబడింది అనమాట. అది చూసుకున్నామంటే మనకి ఒకసారి ప్రథమాంశంలో 5వ అధ్యాయంలో ఈ విషయం గురించి అంటే ఈ వధ గురించి చెప్పబడింది అనమాట 5వ అధ్యాయంలో. కాబట్టి ఆ విధంగా
మనకి 28 విధములుగా ఉన్నటువంటి వదములు అసక్తలు ఉండి తామస గుణ ప్రధానమైనది మరియు అన్ని విధాలుగా సన్మార్గాన్ని ఉల్లంఘించి ప్రవర్తించే ఏ ఉన్మార్గగా మీకు పశు స్వరూపం ఉన్నదో దానిని కలిగి ఉన్న ఓ సర్వాత్మ నారాయణ నీకు దండమై అంటున్నారు. అంటే ఏమిటి ఇక్కడ? అన్ని రూపాలు ఆయన తీసుకున్నదే అన్నమాట. ఎటువంటి రూపం తీసుకున్నా కూడా ఆయనదే, దీంట్లో ఏది సందేహం లేదన్నమాట. నరసింహ రూపం తీసుకున్నారు, ఎందుకు అక్కడ రాక్షసుని వధించాలన్నమాట. అది కూడా అక్కడ ఏమిటి, ఆయన కోరిక వరాలకు అనుగుణంగా తీసుకున్నాడు ఆయన. ఆయన ఎట్లా తీసుకున్నాడు, ఎటువంటి వరాలు కోరుకున్నాడు ఆయన. ఎవరి చేత కూడా మరణం పొందకూడదు అనేటువంటి కోరికతో ఎక్కడ కూడా మరణం ఆయన ఏమి కోరుకున్నారు, అటు భూమిపైన కాదు, ఆకాశంలో కాదు, నీటిలో కాదు, ఎక్కడా కాదు, అటువంటి వధ కోరుకున్నాడు. అంతేకాదు ఇంకా కూడా అటు మనిషి రూపంలో కాదు, అటు మృగ రూపంలోనూ కాదు, ఇలా అనేక విధాలుగా తప్పించుకోవాలని కోరుకున్నాడు అనమాట. ఎలాగైతే రామాయణంలో మనకి రావణాసురుడు అన్నీ కోరుకున్నాడు పాపం, ఎవరి చేత మరణం కాదు. కానీ ఒక వానరుల చేత, ఒక మానవుడి చేత వధ అనేది కోరుకోలేదు. ఎందుకంటే చాలా వాళ్ళ అంటే చాలా తక్కువ వాళ్ళగా అంచనా వేశారనమాట, తక్కువ వాళ్ళగా అంచనా వేశాడు. అందుకనే అటువంటి కోరుకోలేదు ఆయన. అంతేకాకుండా నరులు ప్లస్ వానరులు వారి ఇరువుతో చంపబడ్డారు అనమాట. నరుడు వానర సహాయంతో చంపబడ్డారు చివరికి. అంటే రావణాసురుడు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనం తప్పించుకోలేమండి. ఒకసారికి తక్కువ అంచనా వేస్తూ ఉంటాం అనమాట. ఆ తక్కువ అంచనాలోనే ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. ఆ కోరుకునేవాడు ఎవరి చేతనో నాకు అవసరం ఇది మరణం లేకుండా చూడమని చెప్తే సరిపోయేది. కానీ దాంట్లో కూడా వాళ్ళ చేత కాదు, వీళ్ళ చేత కాదు, ఇలా కోరుకునేటప్పటికి ఏదైతే వదిలి పెట్టబడిందో వాళ్ళ చేత మరణం అనమాట. మన ఉదాహరణ కొన్ని మ్యాచ్లు జరుగుతుండే, అంటే ఈ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం, కొన్ని చాలా సులభమైన దేశాన్ని అంటే గెలవగలిగేదో అనుకుంటాం, మనం చాలా తక్కువ అంచనా వేస్తాం, వాళ్ళ దగ్గర ఘోరమైన అవమానం పొందుతుంటాం. అటువంటి తక్కువ అంచనా వేయడం అనమాట. అలా చాలా సందర్భాలు జరుగుతుంటాయి. మనం కూడా మనుషులను తక్కువ అంచనా వేయడము, అంటే వాళ్ళ విద్వత్తును కానీ వాళ్ళ వయస్సును కానీ తక్కువ అంచనా వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, అవన్నీ జరుగుతాయి. దాని తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి అనుకోండి. కాబట్టి ఇక్కడ యజ్ఞాంగభూతం యత్ రూపం జగత స్థితి సాధనం వృక్షాది భేదై షడ్భేది తస్మై ముఖ్యాత్మనే నమః. ఇంకా చెప్తున్నాడు ఏమిటి, యజ్ఞాంగ స్వరూపం, యజ్ఞాంగభూతం యత్ రూపం జగత సిద్ధి సాధనం, జగత్తుకు సిద్ధి సాధనము, వృక్షాది భేదై షడ్భేది, షట్ అంటే ఆరండి, వృక్షాది భేదములు అంటే ఏమిటి, వృక్షాలు అంటే మనకి ప్రకృతిలో చూశారంటే వృక్షములు, లతలు, పొదలు, తీగలు, గడ్డి, కొండలు అనేటువంటి 6 విధాల వృక్షరూప వేదాలతో కూడిన నీ రూపం ఏదైతే ఉందో తస్మై ముఖ్య ఆత్మనే నమః, అట్టి నీ ముఖ్య స్వరూపానికి నమస్కారాలు. కాబట్టి అష్టాంగభూతం యత్ రూపం, అష్ట అంగభూతం అయినటువంటి నీ రూపము ఏదున్నదో జగత సిద్ధి సాధనం వృక్షాది వేదై షడ్భేది తస్మై. కాబట్టి జగత్ యొక్క సిద్ధి అంటే ప్రవర్తనము వృక్షాదులైన భేదములతో యత్ భేది, వేదము కలది, భిన్నం షడ్భేది అని పాఠమైనప్పుడు వృక్ష అంటే గుల్మ, లత, వీరత్ అంటే తృణ, త్వక్, సారాదులుగా 6 భేదాలను కలిసి ముఖ్యాత్మనే వృక్షాత్మ కొరకు జగత్తు జీవించడం సాధనం ఏమిటండి, ముఖ్యంగా పండ్లు, కాయలు, ధాన్యమును ఇచ్చడం ద్వారా. అట్లే యజ్ఞమును